దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. రాజైన బెల్షజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము తాగుచుండెను. బెల్షజరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగార పాత్రలను తెమ్మని ఆజ్ఞయించెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగా ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి తాగిరి. వారు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరపు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. ఆగుదాం. ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి. ఈయన పేరు బెల్షజరు. ఇతని రాజుగా అభిషేకించబడిన సమయంలో రాజుగా ఉన్నదానికి ఒక గొప్ప విందు చేసుకుంటున్నాడు. ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు ఎవరిని పిలుచుకున్నాడంటే అతని అధిపతులు, అతనికి ఉన్న భార్యలు, ఉపపత్నులు అందరినీ తీసుకొచ్చుకొని తాగుతున్నాడు ద్రాక్షరసం. ఈ బెల్షజరు దేవుడు చేసిన మేలులు మరచి తన ఇష్టానుసారంగా తిని తాగి గంతులేస్తూ ఉపపత్నులతో ఆటలాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఓర్చుకోలేకపోయాడు. ఆ గోడ మీద ఒక హస్తం వచ్చింది. ఆ హస్తం ఒక రాత రాసింది, మెనే మెనే టెకేల్ ఉఫారసేన్, నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి, లెక్క చూచి ముగించుచున్నాను. మనలో చాలామంది బట్టి నేనేం చేసినా పర్వాలేదు, నన్ను అడిగేవాడే లేడు, నా ఇష్టం అని వెర్రవేగుతుంటాం. నిన్నెవరైనా ప్రశ్నిస్తే, నిన్నెవరైనా దిద్దితే, నిన్నెవరైనా అడిగితే ఎందుకంత కోపం? నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానని నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని గడుపుకుంటావు. ఏదో ఒక రోజు దేవుని చేతుల్లో పట్టబడతావు. మనుషులలో తప్పించుకోవచ్చు కానీ, మనుషులను మోసగించవచ్చు కానీ, నేను సృష్టించిన సృష్టికర్తలను, హృదయాంతరేంద్రియాలను ఎరిగిన ప్రభువును నీవు మోసగించలేవు. అంత ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నాడటండి. ఆ రైటింగ్ చూడగానే అది అర్థం కాలేదు ఆయనకి, కానీ ముఖం వికారమైందంట. ముఖం ఏమైపోయిందంట? ఓయ్ 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 అంటున్నాడు. అయిపోయాడంట. ఏంటండి, నడుము కీళ్ళు వదిలేసిందంట. నడుము తోలుబొమ్మలాగి ఆడుతుందంట. కాళ్ళు మోకాళ్ళు గడగడగడగడ కొట్టుకుంటున్నాయి అంట. పాపం చూసిన వాళ్ళందరూ మా రాజుగారు ఏదో కొత్త రకం డ్యాన్స్ చేస్తున్నారు అనుకున్నారంట. కొత్త రకం డ్యాన్సా? పోయే కాలం వచ్చింది ఆయనకి. దేవుని హస్తము చూసినప్పుడు ఉనికిని నరాలు ఎముకలు వణికిపోయాయి. తాత్కాలికమైన సమాధానము, సంతోషం అనుకున్న త్రాగుడులో ఉన్న మత్తు వదిలింది. అది అర్థం కాకపోయినా సరే తన గుండెల్లో దడబుట్టింది, కంగారు పుట్టింది. దాన్ని ఏంటో తెలుసుకుందామని ప్రయత్నం చేశాడు. చివరికి దానియేలు వచ్చాడు. మెనే మెనే టెకేల్ ఉఫారసే అనగా నీ ప్రభుత్వాన్ని లెక్క చూశాడు. నేను త్రాసులో తోసగా నీవు తక్కువైపోయావు, ఈ రాత్రి నీవు హతమవుతావు అని చెప్పాడు. ఈ రాత్రి ఎవరము హతమవుకుందుము గాక మొదటిగా. కాకపోతే ఈ రాత్రి దేవుడు మనల్ని తన త్రాసులో తూచినప్పుడు ఎవడైనా ఇక్కడ కరెక్ట్గా ఉన్నాను దేవుని సన్నిధిలో నేను అని చెప్పగలరా? నిన్ను దేవుడి వాళ్ళ లెక్క చూస్తే నీకు దేవుడు చేసిన మేళ్ళు, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన ధనం, నీకు ఇచ్చిన చదువు, నీకు ఇచ్చిన బిడ్డలు, నీకు ఇచ్చిన ఆయుష్ అన్నీ ఒక పక్కేసి నువ్వు దేవుని కొరకు చేసింది ఏంటో ఒక పక్కేస్తే సరిపోద్దా? ఏంటండి, మా సంఘంలో ఒక ఆమె సాక్ష్యం చెప్తానని వచ్చింది. ఆమె
సాక్ష్యం చెప్తాను వచ్చి మొదలుపెట్టింది. ఇక చూడండి, మాకండి 2 గేదెలు ఉంటే 4 గేదెలు కొనుక్కున్నామండి, 2 సేర్లు పాలు 3 కుంచాలైనాయండి, దేవుడు గడ్డివామండి అట్టా పెరిగిపోయిందండి, మా అబ్బాయికి అండి కట్నం ఇచ్చి అమ్మాయి దొరికిందండి, మా అమ్మాయికి పైసా కట్నం లేకుండా పెళ్ళి అయిపోయిందండి అని బోలోబని చెబుతూనే ఉంది. అమ్మ ఆపు ఆపు, దేవుడు ఇన్ని మేలు చేశాడు. కాసేపు ఆ సాక్ష్యం ఆపి నువ్వేం చేశావో దేవుడికి చెప్పు. నువ్వేం చేశావు? అట్టికలు తెచ్చి స్తుతికోటం పెట్టిందంట, మరమరాలు తెచ్చి స్తుతికోటం పెట్టిందంట, ఫ్యాన్ వేస్తే మొత్తం ఎగిరిపోయాయంట. ఏసన్న గారు చెప్పేవారు ఉపమానం. ఏమంటే స్తుతికోటం అంటే పెద్ద స్తుతికోటం అంటే కష్టపడి వెళ్ళారంట పాపం. ఆ స్తుతికోటంలో ఆమె ₹1,00,00,000 దేవుడు ఆమెకు మేలు చేశాడు. దొంగోడు ఎత్తుకుపోయిన డబ్బులు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేశాడు, పడి దొరికిపోయినాయి అంట అన్ని. అందుకు స్తుతికోటం పెట్టుకుందంట. అందరికీ మరమరాలు పెడతానికి, మరమరాలు అంటారు, బురుగులు అంటారా మీరు, ప్లేట్ నిండా తెచ్చి పెట్టిందంట, ఫ్యాన్ కింద మొత్తం ఎగిరిపోయింది అంట. ఆయన అన్నారమ్మ నీ స్తుతి అంతా ఎగిరిపోయింది. ఏంటండి, దేవుడు ఇన్ని మేళ్ళు చేస్తే నువ్వేం చేశావు? దేవుడు చేసిన మేళ్లకు నువ్వేం చేశావు? దేవుడు నాకు మేలు చేశాడని నా 18వ ఏట యేసయ్య నన్ను రక్షించుకున్నాడు. నా కోసం యేసు ప్రభు శిలువలో మరణించాడని నేను నమ్మాను. నా హృదయంలో ప్రభువును చేర్చుకున్నాను. నన్ను ఇంత ప్రేమించిన దేవుని కొరకు నేనేమి ఇచ్చేది? ₹10, ₹100, ₹1,00,00,000, ₹1,00,000. ఎంత అండి? ఎంత? నన్ను నేను ప్రభుకి అప్పగించుకున్నాను. నా చదువు మానేశాను, నా తల్లిదండ్రులు విడిచిపెట్టాను. నా దేవుడు నన్ను కోరుకున్నాడని గుర్తించినప్పుడు నేను కాకినాడ వదిలిపెట్టి చెన్నై, మెడ్రాస్ వెళ్ళిపోయాను. అక్కడే అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుని సేవలోనే ఉన్నాను. నా జీవితమే దేవునికి అప్పగించుకున్నాను. నీకు దేవుడు మేలు చేస్తే మినిమం నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? ₹10. నీ జీవితం. నువ్వు కావాలి దేవుడికి, నీ డబ్బు కాదు. నువ్వు కావాలి దేవునికి. నిన్ను వెలబెట్టి కొన్నాడు ఆయన, రక్తమిచ్చి కొన్నాడు ఆయన. పాపమునకు బానిసైపోతే, సాతానుకు లొంగిపోయి బానిసమైపోతే, బానిస అనే మాట కంటే రోమన్స్ 24 hours ఒక వ్యక్తిని అంటే సార్ అని తట్టు ఉండాలన్నమాట. వాడు బానిస. ఉద్యోగం అంటే 8 గంటల ఉద్యోగం చేస్తావు, డ్యూటీ చేస్తావు. కానీ బానిస అంటే 24 hours వాడు కాళ్ళ దగ్గర పడి ఉండాలి. ఎప్పుడు పిలిచినా ఏం చెప్పినా నోరు మూసుకొని చెయ్యాలి. ఈ రోజున చాలామంది పాపానికి బానిస. అర్ధరాత్రి తాగు అంటే వెళ్ళాలి, అర్ధరాత్రి సిగరెట్ అంటే లేవాలి. ఎప్పుడైనా జీవితంలో పాపానికి లోబడిపోతున్నారే కానీ వారి కర్తవ్యాలకు కానీ, వారి కుటుంబాలకు కానీ, వారి కన్న బిడ్డలకు కానీ ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇది నాశనం అయిపోతున్నారు. ఈ రోజున నీవు దేవునికి కావాలి. నీ దేహము దేవుడు నీకు ఇచ్చిన ఆలయము. ఆ దేహం పాడైపోతే దేవుడు దాన్ని రక్తమిచ్చి కొన్నాడు, క్రీస్తు రక్తమిచ్చి కొన్నాడు. నువ్వు ఆయన సొత్తు. మూడి అనే భక్తుడు ఒకరోజు రైల్లో వెళ్తుంటే చీట్ల పేకాడుకునే వాళ్ళు ఒక చెయ్యేయండి సార్ అన్నాడంట. ఆయన అన్నాడు నాకు చేతులు లేవుగా అన్నాడంట. ఏంటి సార్ జోక్ చేస్తారు, బంగారం 2 చేతులు ఒళ్ళో పెట్టుకొని చేతులు లేవంటారంటే, ఈ చేతులా? ఇవి నావి కావుగా అన్నాడంట. ఏంటి సార్ మీ చేతులు మీ కాకపోతే ఎవరై సార్, ఇలా దగ్గర రండి కూర్చోండి వచ్చి చెప్తానన్నాడంట. చీట్ల పేకలు పడేసి దగ్గరకు వచ్చి కూర్చున్నారు యవనస్తులు. చెప్పండి సార్ నా చేతులు పాపంతో కూడినవి, పాపం చేసినవి. నా చేతులతో చేసిన పాపం కొరకు యేసుక్రీస్తు సిలువలో బలయ్యాడు. ఆయన చేతుల్లో శిలలు కొట్టబడ్డాయి. ఆయన నన్ను రక్తమిచ్చి కొన్నాడు, నా పాపాలకు పరిహారం చేశాడు. ఇప్పుడు నా శరీరం సిలువలో ఉంది, ఆయన శరీరం నాలో ఉంది. నేను ఇప్పుడు ఈ చేతులు నేను దేవుని కొరకే వాడగలను. ఎవరికైనా ప్రార్థన చేయగలను, బైబిల్ చదవగలను, స్వస్థతలు చేయగలను, దేవుని కొరకే వాడగలను. కానీ ఈ చేతులతో చీట్ల పేకలో, పాప కార్యాలు, మోసాలు, అబద్ధాలు, దొంగ సంతకాలు నేను చేయలేను. మరి మీ చేతులు ఎవరి? అమ్మా నీ చేతులకున్న బంగారపు గాజులు వద్దు కానీ మీ చేతులు ఎవరియో చెప్పు. ఎవరి అమ్మా? అమ్మాయి ఒక్క సహోదరి ధైర్యం చేస్తే 3 వచ్చిందండి మనసు. మీ చేతులు ఎవరివి? నిజమేనా? నీ కాళ్ళు ఎవరివి? నీ నోరు ఎవరిది? నువ్వెవరి సొత్తు? మర్చిపోయావు. పొద్దున్న లేస్తే నీ ఆఫీసు, నీ డ్యూటీ, నీ వ్యవసాయం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ సంపాదన, నీ తలంపులు, నీ ఆలోచనలు. దేవా నాకు రోజు ఇచ్చావే,
ఈ రోజులో నేను నీ కొరకు ఎలా జీవించాలి? ఇదిగో నా శరీరం నీకు అప్పగిస్తున్నాను. ఈ రోజున నా శరీరాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను. నేను నడవలసిన మార్గం నాకు నేర్పించు. పాపంలో పడిపోకుండా కాపాడు. నా అంతరంగంలో నీ ఉండు, నీ సన్నిధితో నడుపు అని ప్రార్థన చేసి దినచర్యను ప్రారంభించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? క్రైస్తవుడు అని చెప్పుకుంటే ప్రతిరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. నీ శరీరాన్ని పాపపు అవయవాలుగా కాక క్రీస్తుకు అవయవాలుగా నీవు వాడాలి. వేశ్యతో కలుసుకున్నవాడు వేశ్యకు తన శరీరాన్ని అప్పగిస్తున్నాడు. క్రీస్తుతో కలుసుకున్నవాడు క్రీస్తుకు తన శరీరాన్ని అప్పగించాలి. ఈ రాత్రి సమయంలో నిజ క్రైస్తవులుగా మీరు ఉండాలని ఆశపడుతున్నారా? దేవుడు మీకు మేలులు చేసినప్పుడు ఆయనను పొగిడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరింతగా మిమ్మల్ని మీరు ఆయనకి సమర్పించుకుంటున్నారా? లేక దేవునిని మరచి తిని తాగుతూ నిర్లక్ష్యంగా మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారా? ఏదో ఒక రోజు మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఒకవేళ నీవు అనుకోవచ్చు, ఇవాళ నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను, నాకేం పర్వాలేదని. కానీ ఒకరోజు నీవు పట్టబడతావు. నీ పాపము నిన్ను ఇరుకులోకి తోసేస్తుంది, ఇబ్బందుల్లోనికి తోసేస్తుంది, వ్యాధుల్లోనికి తోసేస్తుంది, కీడులోనికి తోసేస్తుంది. అనేక మంది దేవునిని మరచిన వారు శ్రమల పాలవుతున్నారు. ఈ రాత్రి సమయంలో శ్రమలో ఉన్నానని మూలుగుతున్నావేమో కానీ ఆ శ్రమకు కారణం నీవే అన్న సంగతి గుర్తించావా? అప్పుల్లో పడిపోయానండి, ఇబ్బందుల్లో ఉన్నానండి, వ్యాధులతో మూలపడ్డానండి అని అంటున్నావు కానీ ఆ వ్యాధులకు కారణం నీవే. నీ అవిధేయతే, నీ కృతజ్ఞతహీనతే, నీవు ప్రభువుకు నిన్ను అప్పగించుకుని మూలానే అని నీవు గ్రహిస్తున్నావా? అలా అయితే ప్రభువా నన్ను క్షమించు అని నీవు చెప్పగలిగితే, దానియేలు చెప్పాడండి, ఈ రాత్రి నువ్వు హతుడవుతావు అంటే ఆ బెల్షస్సర్ ఏం చేశాడు తెలుసా? దానియేలు గారికి శాలువా గప్పి సన్మానించి ఓకే అన్నాడంట. అదండి, అయ్యా నన్ను క్షమించు, నా కోసం ప్రార్థన చేయి, నేను ఈ మరణమైపోకుండా నాశనమైపోకుండా దేవుని మీద తిరగబడ్డందుకు పశ్చాత్తాపడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయమని అడుగుంటే ఎంత బాగుండేదో. ఈ రాత్రి ప్రసంగం విన్న తర్వాత సరేలేండి, మా కర్మ, మా తల, మన దేశంలో అంటారు మా తల రాత, దేవుడు అట్లా రాసి పెట్టాడు. ఏమి రాసి పెట్టలా, నువ్వే రాసుకుంటున్నావు, పూసుకుంటున్నావు. దేవుడు ఏమి రాసి పెట్టలా. వీడు చావాలి, వీడు తాగుబోతు అవ్వాలి, వీడు చండాలుడు అవ్వాలి, ఈ బూతులు మాట్లాడే గయ్యాలు అవ్వాలి, వీడు టైప్ అవ్వాలి అని అనేవాడా? నువ్వు అంటావా నీ పిల్లల్ని? నీకు 10 మంది పిల్లలు ఉంటే, ఎవరికి లేరేమో ఇప్పుడు కదా, 10 మంది పిల్లలు ఉంటే వీడు చండాలుడు అవ్వాలి, వాడు హంతకుడు అవ్వాలి, వీడు భ్రష్టుడు అవ్వాలి, వాడు తాగుబోతు అవ్వాలి అనే తల్లి కోరుకుంటుందా అండి? నా బిడ్డలందరూ బాగుండాలి. మరి పరలోకపు తండ్రి మనల్ని చూసినప్పుడు ఏమనుకుంటాడు? మనందరం ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన? బాగా ఉండాలి. నీకు నీవే హాని చేసుకోవద్దు, నీవే పాడు చేసుకోవద్దు. నేను నిన్ను గొప్ప తలంపులతో నిన్ను సృష్టించాను, గొప్ప ఆశలతో నిన్ను సృష్టించాను, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను ఎరిగాను అని దేవుడు చెప్తుంటే చాలామంది తమ ఇష్టానుసారంగా జీవిస్తూ నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన అన్నాడు, మీ దేవుడు నిజంగా గొప్పోడైతేనండి, మానవులు చెడిపోతున్నారని చూస్తే వాళ్ళందరినీ బాగు చేయాలనుకుంటే ఆకాశంలో నుంచి ఆమ్ డూమ్ మానవులారా మరిపడి అని మంత్రం వేసేయచ్చు కదా. ఎందుకు ఈ ప్రోపగాండాలు, ఎందుకు మీటింగులు, ఎందుకు బతిమలాడటం, ఎందుకు వేసే గురించి చెప్పటం, ఎందుకు నీ హృదయం నాకు ప్రభుకి ఇమ్మని ప్రసంగాలు చేయటం, ఇంత కష్టపడతాం ఎందుకండి? ఒక్క మాటలో ప్రపంచం అంతా మార్చేయచ్చు కదా. అవును కదా, ఎందుకు మార్చడం లేదు? దేవుడు నిన్ను నన్ను తోలు బొమ్మల్లాగా చేయలేదు, దేవుడు నిన్ను నన్ను జంతువుల్లాగా చేయలేదు. దేవుడు మనల్ని ఎలా చేశాడు? తన ఆకారంలో తన స్వరూపంలో చేశాడు. మనకు స్వేచ్ఛనిచ్చాడు. నీ ఇష్టం, ఇదిగో వెలుగు, ఇదిగో చీకటి, ఇదిగో జీవము, ఇదిగో మరణము, ఇదిగో ఇరుకు మార్గము, ఇదిగో విశాల మార్గము, ఇదిగో నేనున్నాను, అదిగో సాతాను ఉన్నాడు. ఎవడు కావాలో కోరుకునేది ఎవరి సొత్తు?
నీ ఇష్టం. అమ్మ కొరకు తమ్ముడో, తమ్ముడి కొరకు నాయనో, నాయన కొరకు కుమారుడో కోరుకోవడానికి కుదరదు. ఎవరు మట్టుకు వారే. బైబిల్ అంతా మీరు చదివితే దేవుడికి కుమారులు కుమార్తెలు ఉన్నారు, కానీ మనవలు మనవరాళ్ళు లేరు. యేసుప్రభుని నేను నమ్ముకుంటే దేవుని కుమారుని అయ్యాను. మా నాన్న యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన దేవుని కుమారుడు అయ్యాడు. నేను నమ్ముకుంటే దేవుని కుమారుని అయ్యాను. నా కుమారుడు యేసుప్రభుని నమ్ముకుంటే దేవునికి మనవడయ్యాడా? దేవునికి కుమారుడు అయ్యాడు. ఎవరు మటుకు వారే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నీవు దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి. ఇలాంటి సభకు వచ్చిన నిన్ను ప్రభు చూస్తున్నాడు. ఒకవేళ నీవు దేవుడు చేసిన మేలులు మర్చిపోయావేమో, ఒకవేళ నీకు ఇంకా అనారోగ్యాలు రాలేదు, ఆరోగ్యంగా ఉన్నావు, కానీ దేవుణ్ణి మరిచి లోకంలో ఆనందిస్తున్నావేమో, ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని విడుచువారు, దేవుని మరచువారు మరణమును స్నేహిస్తారు, శ్రమల పాలవుతారు. ఈ లోక మరణము కాదు, నిత్య మరణం ఉన్నదండి. అగ్ని ఆరదు, పురుగు చావదు అక్కడ. ఆ మరణము నుండి తప్పించబడడానికి యేసయ్య సువార్త మనకు అందించబడుతుంది. ఈ రాత్రి సమయంలో మన టైం అయింది కాబట్టి నేను ముగించేస్తున్నాను. దయచేసి ఒక్క మాట మిమ్మల్ని మీరు అడిగి ప్రశ్నించుకోండి, జవాబు చెప్పుకోండి. నా హృదయము దేవుని ఎదుట సరిగా ఉన్నదా? ఒకవేళ మీ ప్రశ్నకు మీకు సమాధానం దొరకకపోతే ఇంటికి వెళ్ళిన వెంటనే నిద్రపోకండి, మోకరించి ప్రార్థించండి. దయచేసి స్థలంలో వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ఇళ్ళకి వెళ్ళబోతున్నాం. అయ్యా, నన్ను హృదయం చూడు నాయన, నా హృదయ స్థితిని చూడయ్యా. నా భక్తి సరిలేదు ప్రభువా, ఆచార భక్తికి అలవాటు పడి ఉన్నాను, పైకి భక్తిగా పాటలు పాడుతున్నాను, ప్రసంగాలు వింటున్నాను, కానీ అంతరంగంలో శుద్ధి లేదు నాయన. ఈ రాత్రి నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నిజమైన దీవెన నాకు కావాలయ్యా, సంపూర్ణమైన ఆశీర్వాదం నాకు కావాలయ్యా. నా దేహాన్ని దేవాలయంగా నేను కాపాడుకోవాలి నాయన. నేను నీ సొత్తు కదా, నువ్వు నన్ను కొన్నావు కదా, నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతాను యేసయ్యా, నన్ను అంగీకరించు అని ప్రభుతో చెబుదాం. పలుమారు బాధపరచిన అవును ప్రభువా, నా హృదయం నీ ఎదుట సరిలేదు, ఎన్నో కలుషాలతో నిండిపోయి ఉన్నానయ్యా. అయినా నన్ను ఈ రాత్రి మరలా పిలుస్తున్నావా? నన్ను క్షమించాలని, నన్ను శుద్ధీకరించాలని, నన్ను పరిశుద్ధపరచాలని, నీ సాక్షిగా చేసుకోవాలని నన్ను కోరుకుంటున్నావేసయ్యా. ఇదిగో నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా హృదయాన్ని శుద్ధి చేయేసయ్యా, నన్ను అంగీకరించేసయ్యా. నీ బిడ్డగా బ్రతుకుతాను ఈ రోజు నుంచి, నిన్నే స్తుతిస్తానేసయ్యా. నా దేహాన్ని దేవాలయంగా కాపాడుకుంటానయ్యా. నన్ను అంగీకరించేసయ్యా అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ మీటింగ్ను ముగించుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, మా మధ్య నీ ఉన్నందుకై వందనములు నాయన. నీ బిడ్డలను నీ వేరుకున్న వారిని, కోరుకున్న వారిని ఆవరణలోనికి చేర్చినందుకై వందనములు తండ్రి. ఎవరి హృదయము ఎలా ఉన్నదో నీకు తెలుసయ్యా. హృదయ రహస్యాలను చూచిన యేసయ్యా, మా అంతరంగాల్లో సత్యాన్ని కోరుతున్న యేసయ్యా, విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయి నాయన. దాపరికము లేని హృదయాలు మాకు దయచేయి ప్రభువా. మా నిజ స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా ప్రభువా నన్ను విడిపించు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను క్షమించని ఎవరెవరు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలకు జవాబులు దయచేయ్యా. ఎన్నో రీతిలుగా మమ్మల్ని నువ్వు దీవించినప్పటికీ, ఎన్నో రీతిలుగా మమ్మల్ని నువ్వు ఆశీర్వదించినప్పటికీ, ఎన్నోసార్లు నీ మేలులు మరచి మంచి ఇళ్ళు కట్టించుకొని మంచి ఆరోగ్యంతో చక్కటి బిడ్డలతో మేము ఆనందించి నిన్ను మర్చిపోయామయ్యా. అందుకే మాకు ఈ బాధలు, అందుకే మాకు ఈ సమస్యలు,
మమ్మల్ని క్షమించు నాయన. ఈ రాత్రి ఈ ఆవరణలో ఎవరెవరైతే నీకు దూరమయ్యారో వారిని నీవు ఆకర్షించేసయ్యా. ఎవరెవరైతే నిన్ను దుఃఖపరిచారో వారిని నీవు దర్శించుము నాయన. త్రాగుడనే బంధకమునకు బానిసైన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఇక్కడున్న ఏ తాగుబోతు మరలా ఎన్నడూ ఆ మద్యమును ముట్టకూడనట్లుగా నూతన స్వభావాన్ని కలుగు చేయము తండ్రి. పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి అని నీ వాక్యము చెప్పినట్లు అయ్యా, ఇక్కడ ఎవరైతే గోతిలో పడి ఉన్నారో, గుంటలో ఇరుక్కొని ఉన్నారో, పాప బంధకములతో పడి పరివర్తన చెందలేక పైకి లేవలేక హృదయంలో కృంగిపోతున్నారో, అట్టి వ్యభిచార కూపములో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. వారి మనోనేత్రాలు తెరువుము నాయన. బండ గుండెలు బద్దలగొట్టుము నాయన. ఈ రాత్రి పరిశుద్ధాత్మ కార్యాన్ని, ఆ అద్భుత కార్యాలను ఈ ఆవరణలో జరిగించము తండ్రి. కూటమై మేము వెళ్ళకు వెళ్ళినా నీ ఆత్మ మమ్మల్ని వెంటాడడానికి సహాయం చేయము. నూతన హృదయముతో, స్తుతి కలిగిన హృదయముతో, పరిశుద్ధ హృదయముతో ప్రాణమిచ్చిన ప్రభువు కొరకు బ్రతికే బ్రతుకులను మా ఒక్కొక్కరికి నీ దయచేయము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ హృదయాలు తెరిచి ప్రభువుకు అప్పగించుకున్న మీకును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగు చేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టెంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ్ వారు,
మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.